నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటివరకే చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్, వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం వాటిని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు 2011లో సెప్టోప్లాస్టిక్ సర్జరీ జరిగింది, కానీ కోల్డ్ ప్రాబ్లం అలానే ఉంది. అండ్ సర్జరీ వల్ల డైజెషన్, నెక్ అండ్ హెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి రీజన్స్ చెప్పండి. సో మీకు 2011లో సెప్టోప్లాస్టిక్ సర్జరీ అయింది అంటే, సెప్టోప్లాస్టిక్ సర్జరీ అంటే ముక్కు మధ్యలో ఉన్న బోన్, దూలం ఏదైతే ఉంటుందో ఆ దూలాన్ని కరెక్షన్ని సెప్టోప్లాస్టీ అని అంటారు. సో మీకు అది 2011లో సర్జరీ అయిందంటే కనుక దానివల్ల ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం రావటం కానీ, హెడ్ అండ్ నెక్ ప్రాబ్లం రావటం కానీ జరగదండి. బికాజ్ అది ఆల్మోస్ట్ 13 years బ్యాక్ మీకు అయిన సర్జరీ. ఇన్ కేస్ మీకు సర్జరీ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రిలేటెడ్గా నోస్ నుంచి మళ్ళీ బ్రీతింగ్ డిఫికల్టీ రావటం కానీ, లేకపోతే నోస్ నుంచి మీకు క్రస్టింగ్ రావటం కానీ ఇలాంటివి ఏమైనా జరగచ్చు. కానీ దీనివల్ల ఈ సర్జరీ చేయటం వల్ల డైజెషన్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి యూజువల్లీ అలాంటివి అయితే ఏమీ ఉండవు.